బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైఫ్. ఈరోజు నేను వీడియోలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని అందరినీ సబ్స్క్రైబ్ నోట్ అడగాలనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నా వీడియోస్, నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చుతాయి. ఒకసారి అన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో అందుకని ఈరోజు ఫస్ట్ సబ్స్క్రైబ్ నోట్ అయితే చెప్పేశాను. సో ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఆలూ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ కడాయిలోకి ఒక 2 నుంచి 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ వచ్చి ఆవాలు, 1/2 స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని, ఆ తర్వాత పొడుగ్గా చీల్చుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అవన్నీ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఒక 1/2 ఉల్లిపాయ తీసుకున్నాను, సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది కూడా కడాయిలోకి వేసుకోవాలి. ఇది మనకి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఒక చిన్న టమాటాని తీసుకుని, పండిన టమాటాని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి అన్నీ కూడా. సో ఇలా కట్ చేసుకుని మనం కడాయిలోకి అయితే వేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్. మీకు చూస్తేనే అర్థమవుతుంది, అసలు మనం మిక్సీనే యూజ్ చేయట్లేదు దేనికి కూడా. ఇవన్నీ పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి అయితే మనం మసాలాలు వేసుకుంటున్నాము. ఫస్ట్ 1/2 స్పూన్ వచ్చి గరం మసాలా, 1/2 స్పూన్ వచ్చి ధనియాల పౌడరు, తర్వాత చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము కూడా వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, సో మీరైతే వేసుకోండి. ఇలా అన్నీ కలిపి వేయించుకున్న తర్వాత ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే మనం మంట మీద ఉంచకూడదు. అందుకని వెంటనే మనం ఇలా ఉడకపెట్టుకున్న ఈ మాత్రం సైజు ఉండాలి ఫ్రైకి. సో ఈ మాత్రం సైజు ఉన్న బంగాళదుంపల్ని ముందుగానే ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. అవి ఇప్పుడు వచ్చి కడాయిలోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా కడాయిలోకి వేసుకుని ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ కూడా బాగా పట్టేటట్టు మనకి బంగాళదుంపకి ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఉడికి ఉంది కాబట్టి మనకి వెంటనే చక్కగా ఈ మసాలాలన్నీ కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది బంగాళదుంప. ఒకవేళ లేదు అనుకుంటే కొంచెం వాటర్ అయితే పోసుకోండి. తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని మనం ఒక్కసారి కలిపేసుకున్నామంటే మనకి పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి చపాతీల్లోకి, దోశల్లోకి అండ్ అలాగే అన్నంలోకి కూడా చాలా మంచి కాంబినేషన్ అయితే చెప్పచ్చు. సో వీడియో